వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే కీచక పర్వం ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వస్తోంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై విచారణకు జనసేన ఆదేశించింది. 3 సభ్యులతో విచారణ కమిటీ నియమించింది. కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ఉన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణల అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే శ్రీధర్కు ఆదేశాలు జారీ చేసింది జనసేన హైకమాండ్. అట్లాగే విచారణ తేలే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే జనసేన సూచనలు జారీ చేసింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తున్నారని, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ ఏడాదిన్నరలో 1 కాదు 2 కాదు, మహిళా ఉద్యోగిని, ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి మహిళా ఉద్యోగిని లోబర్చుకొని 5 సార్లు గర్భవతిని చేశారంటూ, అబార్షన్లు కూడా చేయించాలంటూ బయటపెట్టి బెదిరించారు. అసలు ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్ళయింది. బట్ అయినా కానీ ఎమ్మెల్యే తనను బెదిరిస్తూ, తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, తనను వీడియో కాల్లోకి తీసుకొని బాత్రూంలో స్నానాలు చేస్తూ, వీడియో కాల్ చేస్తూ, ఒకవేళ లేకపోతే చంపేస్తానని బెదిరిస్తూ ఆ మహిళని ఇబ్బంది పెట్టారంటూ ఈరోజు ఆ మహిళ సమాజంలోకి వచ్చేసింది. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడం కాకుండా దానికి ఒప్పుకోకపోతే బెదిరించాడని, తన భర్తకు కూడా నేను ఎమ్మెల్యేని, అవసరమైతే చంపేస్తానంటూ బెదిరించారంటూ కూడా మహిళ ఆరోపణలు చేస్తోంది. విడాకులు ఇవ్వాలంటూ, తన భర్తకు విడాకులు ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యే అధికార బలంతో, అధికార మదంతో బెదిరించారంటూ కూడా ఆ మహిళ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కూడా వచ్చాయంట. లేదంటే ఆ మహిళ బిడ్డను, 3 ఏళ్ల బిడ్డను చంపేస్తానంటూ బెదిరించారంటూ ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే ఇదే విధంగా తన ఆగడాలు కొనసాగిస్తున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు. ఇక తట్టుకోలేక వీడియోలు, వాట్సాప్ చాట్లు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆ మహిళ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే అంశం పైన మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ రమేష్ విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. రమేష్, ఏంటి అరవ శ్రీధర్ పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన అరవ శ్రీధర్ రియాక్షన్ ఏంటి? ఈ మహిళకు సంబంధించి ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్తున్నటువంటి కామెంట్లు కానీ, ఈ వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, జనసేనలో గతంలో కూడా రాయుడి మర్డర్ కేసు విషయం ఇంకా అది అట్లాగే ఉంది. అది కూడా ఇలాంటి అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి విషయం ఏకంగా మర్డర్స్ వరకు వెళ్ళాయి. ఈరోజు ప్రాణభయాలు, చంపేస్తాం, చిన్నపిల్లల్ని కూడా చంపేస్తామంటూ ఒక ఎమ్మెల్యే బెదిరించే వరకు వెళ్తే ఈరోజు ఆ మహిళ ఆ వీడియోలను బయట పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏం జరిగింది రమేష్? శ్రీకాంత్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించి ఆయన వ్యవహారం ఒక మహిళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బలవంతం చేయడంతో పాటు తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారంటూ స్వయంగా ఆమె నిన్న బయటకు వచ్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అనేది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలను రక్షించాల్సింది పోయి, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో చాలా కఠినంగా ఉండాల్సి పోయి, ఎమ్మెల్యే అయ్యుండి కూడా అయితే ఉందో దీనిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక మహిళను బెదిరించడంతో పాటు ఆమెను అత్యాచారం చేయటం, అంతేకాకుండా పలుమార్లు అబార్షన్ చేయటం, అంతేకాకుండా తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ కూడా బెదిరించడం, ఇలా అనేక రకాలుగా మహిళను రమేష్, ఇక్కడ జనసేన పార్టీ విషయానికి వస్తే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అంటారు, మహిళల జోలికి వస్తే తాట తీస్తాం, గుడ్లు పీకేస్తాం, ఏం చేయాలో అది చేస్తాం, మహిళలకు భద్రత ఉండాలని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. బట్ అదే పార్టీలో ఇదివరకు మనం చూసాం, తిరుపతిలో కూడా ఇట్లాంటి ఎపిసోడే బయటకు వచ్చింది. కిరణ్ రాయల్కి సంబంధించి ఏదో పాత వీడియో బయటకు వచ్చింది, ఆయన కూడా ఇబ్బంది పెట్టారన్నటువంటి అంశం బయటకు వచ్చింది. మొన్న రాయుడు మర్డర్ కేసు సంబంధించినటువంటి విషయం. అండ్ ఈరోజు ఒక ఎమ్మెల్యే, అంటే మహిళలకు భద్రత కల్పిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలే ఫేస్బుక్ల్లో, సోషల్ మీడియాలో మహిళలను లోబరుచుకుంటూ వాళ్ళని ఈరోజు లైంగికంగా వేధించడమే కాకుండా
అబోర్షన్లు చేయించే వరకు పరిస్థితి పోతుందంటే ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలు ఎక్కడ దారి తప్పుతున్నారు? అధిష్టానం ఏం చర్యలు తీసుకోలేకపోతుందా? ఏం జరుగుతోంది రమేష్? అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు, మహిళల విషయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వారిని ఇబ్బంది పెట్టినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అందుకు విరుద్ధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యవహరిస్తున్న తీరే వివాదాస్పదం అవుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది జనసేన పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఇలాంటి మహిళలను వేధించేటువంటి కేసులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో కిరణ్ రాయల్ కావచ్చు, అంతేకాకుండా జానీ మాస్టర్ ఎవరైతే జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారో జానీ మాస్టర్ పైన కూడా ఎలాంటి ఆరోపణలు వచ్చాయి, ఆయన కూడా జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించి ఆయన పైన కూడా ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో జనసేనలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకవైపు మహిళల భద్రత తమ ప్రధాన లక్ష్యమని చెప్తూ ఉన్నారు, మహిళల జోలికి వచ్చిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన నేతలే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ప్రతి ఒక్కరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార తీరునే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అధినేతగా పార్టీ నాయకుల్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత, కానీ ఇలాంటి సంఘటన 1-2 జరిగినటువంటి సందర్భంలో వారిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో ఇటు జానీ మాస్టర్ కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించి కోట వినూత వీళ్ళందరూ కూడా ఎలాంటి బాధితులే వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించలేదు. కాబట్టి ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఈ అంశాలను అలసిగా తీసుకున్నారు. పార్టీ పెద్దలు పెద్దగా తమను ఏం చేయలేని ఒక ఉద్దేశం అయినా కావచ్చు, లేదంటే పార్టీ అధిష్టానం తమని కాపాడుతుంది, తాము ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి తమను ఎవరు ఏమీ చేయలేరు అనే భరోసా కావచ్చు. ఏదేమైనప్పటికీ జనసేన నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొంచెం సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, పోలీసులు అండ తమకుందనే ఒక భరోసాతోనే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాదన అయితే వినిపిస్తుంది. గతంలో కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలపైన ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం, కానీ లేదంటే వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరిగేవి కాదు. ఇప్పుడు కూడా అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయి, ఈ ఆరోపణలకు సంబంధించి జనసేన పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది 3 సభ్యులతో. ఈ కమిటీ విచారణ జరుపుతుంది. ఆ తర్వాత విచారణ జరిపినటువంటి అంశాలన్నిటి కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తుందట. ఆ తర్వాత మాత్రమే ఎమ్మెల్యేకి సంబంధించి ఎలాంటి నిర్ణయం రమేష్ ఇప్పుడు పార్టీ పరంగా ఇప్పుడే చూస్తున్నాం, పార్టీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. పార్టీ కార్యక్రమాలకు పార్టీకి సంబంధించినటువంటి ఏమున్నా కానీ వాటికి దూరంగా ఉండాలి, ఎక్కడ యాక్టివ్గా ఉండొద్దంటూ కూడా ఎమ్మెల్యేని ఇప్పటికే పక్కన పెట్టింది జనసేన. అంటే పాయింట్ ఏంటంటే ఇంత దారుణంగా ఆధారాలతో సహా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ విజువల్ చూస్తుంటే. బాత్రూంలో ఉండి స్నానాలు చేసుకుంటా వీడియో కాల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక మహిళ బయటకు వచ్చి 5 సార్లు అబోర్షన్ చేయించాడు, లేదంటే చంపేస్తామని బెదిరించాడు, తన భర్తకే ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు, 3 ఏళ్ల బిడ్డను చంపేస్తామని బెదిరించాడు. అంటే ఏం జరుగుతోంది? ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేయడానికి మరోరి ఎమ్మెల్యే గురించి కూడా బ్యాక్గ్రౌండ్ చూస్తే సర్పంచ్గా అంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా ఉన్నారంటే ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఇలా నిస్సిగ్గుగా వాడుకుంటూ సోషల్ మీడియాలో అమ్మాయిలకు వలలు వేస్తూ వాళ్ళను లోబర్చుకొని పరువు పోతుంది, జనసేనాని పరువు పోతుంది అనుకోవడానికి ఆప్షన్ లేదా ఇక్కడ? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏకంగా కొద్ది రోజుల కింద ఒక ప్రెస్ మీట్ కూడా వచ్చింది. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు సంబంధించి ఈ రచ్చ ఏదైతే ఉందో అది పార్టీ మీద రుద్దడానికి కొంతమంది కుట్రబడుతున్నారని. ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఆవురావురు అనుకుంటూనే ఉంటాయి కదా. ఏమైంది, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఏది, మీ ఎమ్మెల్యేలు ఈరోజు బరితెగించి ప్రవర్తిస్తున్నారన్నటువంటి మాటలు కూడా వస్తాయి కదా. వీళ్ళ విషయంలో ఏమైనా క్రమశిక్షణ కమిటీలు ఉంటాయా? చర్యలు తీసుకుంటారా? ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి నేతల విషయంలో కానీ కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో వారిపైన కఠినమైన యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనే అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోలేదు. ఒక ఎమ్మెల్యే అంటే కోనేటి ఆదిమూలం అనే ఒక ఎమ్మెల్యేని కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ తర్వాత చేతులు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ పైన కూడా ఎలాంటి ఆరోపణలు వస్తే ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ పైన కూడా ఒక మహిళ ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆమె విషయంలో కూడా ఎమ్మెల్యే పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సందర్భంలో జనసేన నేతలపైన ఎలాంటి ఆరోపణలు వస్తున్న సందర్భంలో కూడా వారిని కేవలం సస్పెండ్ చేయడమో, సంజాయిషి అడగడమే తప్ప వారిని అరెస్ట్ చేయడం కానీ, వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళడం కానీ, జైలుకు పంపించడం కానీ, అసలు విచారణ ఏం జరిగింది, నిజంగా
మహిళల విషయంలో ఎమ్మెల్యేలు కానీ పార్టీ నేతలు కానీ ఇలా నీచంగా వ్యవహరిస్తున్న అంశాలపైన పార్టీ అధిష్టానాలు దృష్టి పెట్టినట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పినప్పటికీ సొంత పార్టీ నేతలు ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భంలో వారిని శిక్షించే ప్రయత్నం అయితే ఎక్కడా జరగలేదు. గతంలో కిరణ్ రాయల్ విషయం కావచ్చు, జానీ మాస్టర్ విషయం కావచ్చు, కేవలం వారిపైన ఒక కమిటీ వేశారు, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. తర్వాత వాళ్ళు మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరిస్తున్న వారి విషయంలో కఠినంగా లేకపోవడం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పార్టీ నేతలకు మహిళలను తాము ఏం చేసినా ఎవరు అడిగేవారు లేరనే భరోసా కల్పించినట్లయిందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. అంటే ఇప్పుడే ఎందుకు ఈ అమ్మాయి బయటికి రావాల్సి వచ్చింది? అయితే చాలా కాలం నుంచి ఆల్మోస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఎందుకంటే 5 సార్లు గర్భం దాల్చడం, అబోర్షన్లు చేయడం అండ్ మోరోవర్ లైంగికంగా వేధించడం, వీడియో కాల్లోకి రమ్మని చెప్పడాలు, రకరకాల విధంగా ఇబ్బంది పెట్టడాలు, లేదంటే వస్తున్నటువంటి కామెంట్స్ చదవడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది, నగ్నంగా ప్రదర్శించాలని చెప్పేసి అడిగారంట. సో ఇవన్నీ కూడా ఆ అమ్మాయి చేస్తున్నటువంటి ఆరోపణలు. పదే పదే ఇట్లాంటి డిమాండ్లు చేస్తాడు, లేదంటే అభ్యంతరం చెప్తే గనక చంపేస్తామని, నేను ఎమ్మెల్యేనని, ఏదైనా చేస్తానని చెప్పేసి బెదిరించాడని చెప్పేసి ఎమ్మెల్యే పైన వస్తున్నటువంటి ఆరోపణలు. మరోవర్ ఇదే మహిళ ముఖ్యమంత్రికి కూడా లేఖ రాసింది, దీనిపైన విచారణ చేయించండి, అన్యాయం జరిగిందని చెప్పేసి. సో ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎట్లా చూస్తుంది? ఎందుకంటే ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి వింగ్ జనసేన. ప్రధానంగా మహిళ చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనేక సార్లు తాను ఎలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారో, తాను అలాంటి వ్యక్తిని కాదని ఎమ్మెల్యేకి చెప్పినప్పటికీ ఎమ్మెల్యే వినలేదు. బలవంతంగా ఆమెను బెదిరించి లైంగికంగా వేధించారు, లైంగికంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఎమ్మెల్యే వేధింపులు ఇంకా ఎక్కువటువంటి నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో తాను బయటకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు ప్రస్తుతం జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. జనసేన ఎమ్మెల్యే పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో జనసేన కూడా ఈ పార్టీ అంశానికి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ విచారణ జరిపిన తర్వాత అసలు ఆ ఎమ్మెల్యే తప్పు ఎంతవరకు ఉంది, ఎమ్మెల్యే చెప్పే దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఆ మహిళ చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకునే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని జనసేన పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు ప్రభుత్వం కూడా జనసేన ఎమ్మెల్యే విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన వైపు నుంచి విచారణ జరిగిన తర్వాత ఎమ్మెల్యే విషయంలో ఏదైనా తప్పుంటే అప్పుడు పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. ఒక పార్టీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కూటమికి సంబంధించి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే పోలీసుల వర్షన్ ఎట్లా ఉంది రమేష్? ఎందుకంటే ఇదే మహిళకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ అమ్మ మాట్లాడుతోంది, ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తోంది వాళ్ళ అమ్మ ప్రమీళ. వాళ్ళ కొడుకు ఏం తప్పు చేయలేదు, ఉద్దేశపూర్వకంగానే పరువు తీయడానికే కుట్ర పన్నుతున్నారని చెప్పేసి ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఈవెన్ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో కూడా నేను దీనికి సంబంధించి ఫిర్యాదు చేశాం, రాత్రిపూట వచ్చేది, బెదిరించేది, సో అంటే మాటల్లో పెట్టేది, ఇట్లాంటి ఆరోపణలు వాళ్ళ తల్లి చేస్తుంది. బట్ ఆ ఎవిడెన్స్లు చూస్తే కనుక ఎమ్మెల్యే వర్షన్లోనే క్లియర్ విజువల్స్ కనిపిస్తున్నాయి. సో అమ్మాయి విషయంలో కంటే కన్నా ఎమ్మెల్యే విషయంలోనే విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. స్నానాలు చేసుకుంటూ వీడియో కాల్స్ చేయడాలు, లేదంటే బెదిరించడాలు, అండ్ మోరోవర్ తన భర్త కూడా తనను వదిలి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఎమ్మెల్యే బెదిరింపులకే అని చెప్పేసి, అండ్ మోరోవర్ తిను అక్కడి నుంచి బదిలీ కావాలి, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించండి ప్రభుత్వ ఉద్యోగం అంటే, ఇక్కడ నుంచి పోతే నువ్వు ఎలా బతుకుతావు అని చెప్పేసి బెదిరించారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. సో ఈ బెదిరింపులు అంటే ఇంత బెదిరింపులు వస్తున్నా కానీ ఈ ఎమ్మెల్యే విషయం అక్కడ ఏమైనా లోకల్లో కొంత పొక్కిందా? ఈ అమ్మాయి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? ఇక ప్రాణభయంతోనే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటీవల కాలంలోనే పార్టీ ఒక ప్రశ్నోత్తరం కూడా విడుదల చేయడం జరిగింది. మహిళల విషయంలో మహిళలను ఇబ్బంది పెట్టే విషయాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నేతలు కానీ జాగ్రత్తగా ఉండాలంటూ 2 రోజుల క్రితం ఒక ప్రశ్నోత్తరం విడుదల చేశారు. అంటే ఈ అంశానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి ఇప్పటికే కొంత సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం కూడా ఒక లేఖను ముందస్తు హెచ్చరికగా విడుదల చేసినట్లు ఇప్పుడైతే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరోవైపు మహిళ పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, లైంగిక వేధింపులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన ఇక ఆమె సహనం కోల్పోయిన తర్వాత బయటకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, తనకు జరిగినటువంటి అవమానాలను బయటపెట్టినటువంటి పరిస్థితి ఒకవైపుకే, మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి అరవ శ్రీధర్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన దర్శనం మరోలాగా ఉంది. ఈ వీడియోలో ఉన్నది తాను కాదు, తను వీడియోస్ ని మార్పింగ్ చేశారు, కావాలనే ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మహిళ గతంలో కూడా అనేక మందిని ఇలాగే ఇబ్బంది పెట్టింది, తనను కూడా కావాలని ఇబ్బంది పెట్టిందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్తున్నారు. మరోవైపు ఆమె తల్లి కూడా, అరవ శ్రీధర్ తల్లి కూడా
కుమారుడు అమాయకుడు, ఎలాంటి విషయాలు తమ కుమారుడికి తెలియదు, ఉద్దేశపూర్వకంగానే తమ ఇబ్బంది పెట్టే క్రమంలోనే ఇలాంటి ఆరోపణలు ఆ మహిళ చేస్తుందంటూ ఆ ఎమ్మెల్యే తల్లి కూడా చెప్తుంది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు కూడా కేవలం ఈ ఎమ్మెల్యేని ఒక 25 కోట్ల రూపాయల వరకు ఆ మహిళ డబ్బులు అడిగింది, ఆ డబ్బులు ఇచ్చేందుకు ఎమ్మెల్యే అంగీకరించలేదు. దీంతో ఆయన పరువును మంటగలిపే క్రమంలో భాగంగానే ఎలాంటి ఆరోపణలు చేస్తుందని స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తూ ఉన్నారు. అంటే గతంలోనే ఈ ఎమ్మెల్యే వ్యవహార తీరు కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి కొంత పార్టీ అధిష్టానానికి అయితే సమాచారం ఉంది. అందులో భాగంగానే పార్టీ అధిష్టానం కూడా 2 రోజుల క్రితం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి, మహిళల జోలికి వెళ్ళొద్దనే ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. తాజాగా ఇటు జనసేన వర్గాలు కానీ రాజకీయ వర్గాలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ఆ మహిళ పైన జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, లైంగిక వేధింపులు అయితే దీంట్లో ఇంకొక అంశం కూడా ప్రధానంగా మాట్లాడుకోండి రమేష్. గతంలో అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేదు అన్న అంశాలు వైసీపీ చేసింది. అంతకుముందు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు, ఈ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జనసేన కానీ వీళ్ళందరూ చేయడం జరిగింది. సో యాదృచ్ఛికంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో హోంమంత్రిత్వ శాఖ విఫలమైతే కనుక ఆ శాఖను తానే తీసుకుంటా అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేయడం జరిగింది. నేనే హోంమంత్రి అయితే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది, శాంతి భద్రతలు ఒకవేళ దిగజారితే కనుక ఆ శాఖను తీసుకోవాల్సి రావచ్చు అన్నటువంటి కామెంట్లు కూడా 2024 నవంబర్ 4వ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశంలో ప్రసంగిస్తూ ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రోజు అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్. ఇంకో కామెంట్ దీనికి అదనంగా ఏం చేశారంటే, మహిళల పైన యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ వ్యవహరించినటువంటి తీరే సరైంది, ఆ బాధ్యత మీరు మరింత తీసుకోండి, మీరు అట్లా చేయకపోతే మీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారు. సో రాష్ట్రంలోని మహిళల పరిస్థితి అట్లా ఉంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీలో ఉన్నటువంటి జనసేన నాయకుల మీద వస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళు పోతున్నటువంటి జైళ్ళు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వీడియో కాల్స్ పైన ఇంకా ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కావాలి అన్నటువంటి ప్రశ్న ఒకటి బలంగా కనిపిస్తోంది. రమేష్, ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఆయన వైఫల్యం చెందారనే విమర్శ కూడా వస్తున్నాయి. గతంలో హోంమంత్రి సరిగా పనిచేయట్లేదు, తనకి హోంమంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెడతాను, మహిళలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించిన నేతలు ఇలా మహిళలపైన దాడులు చేస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తూ, వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి క్రమంలో ఈ రోజు అరవ శ్రీధర్కు సంబంధించి ఇదే మొదటి సంఘటన కాదు, గతంలో కూడా ఇలాంటి 2-3 సంఘటనలు జరిగాయి. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ నిజంగా కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారంటూ ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. దీనికి వాలంటీర్లు కూడా కారణమని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి అధికార పార్టీ నేతలపై ఇబ్బంది పెట్టారు. తాము అధికారంలోకి వస్తే అలాంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ దీన్ని ఎన్నికల ఒక అజెండాగా చేసి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పూర్తి భిన్నంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.